హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నకుట్టి. ఇక్కడ ఈరోజైతే నేను నా డైలీ లైఫ్లో రోజు ఏం తింటానో మీకైతే ఈరోజైతే చూపించేస్తాను. అండ్ ఇక్కడికి వచ్చేసి నేనైతే ఎర్లీ మార్నింగ్ మనకి ఎప్పటికైనా సరే మనం కొంచెం హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ అయితే తాగాలి. సో ఇక్కడైతే హాట్ వాటర్ మనం అలా తాగలేము కాబట్టి కొంచెం జీరా అయితే వేస్తున్నాను. అండ్ ఇదొకటి అరుగుదలకు కూడా చాలా అంటే చాలా మంచిది. అండ్ ఇక్కడికి వచ్చేసి వడగొట్టేసుకుని అయితే ఎంజాయ్ చేస్తూ నేనైతే తాగేస్తాను. అండ్ ఇక్కడికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఖచ్చితంగా డే ఇన్ మై లైఫ్లో అయితే ఖచ్చితంగా నేనైతే ఓట్స్ ఎక్కడో ఒకటి యాడ్ చేస్తాను. అండ్ ఈ ఓట్స్ వచ్చేసి బెర్రీ క్రంచీ. సో ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ట్రై చేశాను. జస్ట్ నేనైతే చిన్న ప్యాకెటే తీసుకొచ్చాను. అండ్ దీంట్లోకి వచ్చేసి పంకిన్ సీడ్స్ అండ్ నట్స్, మిల్లెట్స్ చాలా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి 15 in 1. కాకపోతే నార్మల్గా మనం అయితే తినలేం, బట్ ఇవైతే తినొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసి 180 grams 175 రూపీస్. కానీ నేనైతే ట్రై చేసి నేనైతే మీకైతే రివ్యూ ఇస్తున్నాను చూడండి. నేను ఇక్కడైతే మీకు చాలా అంటే చాలా క్లారిటీగా చూపిస్తున్నాను. చాలా ఉన్నాయి ఇక్కడైతే. నల్ల ద్రాక్ష, కార్న్స్ అండ్ మిల్లెట్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్. ఇక్కడికి వచ్చేసి అక్కడ ఓట్స్ అంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. దీంట్లో మనం ఏమి యాడ్ చేసుకోవచ్చు అవసరం లేదు. ఇది వచ్చేసేమో ఫ్యాట్లెస్ మిల్క్. మనం ఫ్యాట్లెస్ మిల్క్ అయితే డైట్లో ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా మంచిది. ఇక్కడికి వచ్చేసి నేను కావాల్సినంత మిల్క్ పోసేసుకున్నాను. ఇలా మిల్క్ పోసేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం తినేటప్పుడు ఇదైతే కొంచెం చల్లారినాక తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి లంచ్. ఇక్కడికి వచ్చేసి నేను సలాడ్ అండ్ బ్రౌన్ రైస్ అండ్ ఆమ్లెట్ అండ్ ఇక్కడికి వచ్చేసి ఆకుకూర పప్పు, ఆకుకూర పప్పు. సో ఇది వచ్చేసి లంచ్. సో నా లంచ్ ఇంతే సింపుల్. అండ్ ఇక్కడికి వచ్చేసి 4 o'clock అవగానే ఒక 10 బాదమ్స్ అయితే నానబెట్టేసి తోలు తీసి అయితే తింటాను. అండ్ ఇది వచ్చేసి హెయిర్ కూడా చాలా అంటే చాలా మంచిది. అండ్ ఇక్కడికి వచ్చేసి డిన్నర్కి ఇక్కడికి వచ్చేసి సలాడ్. నేను ఖచ్చితంగా సలాడ్ అయితే యాడ్ చేస్తాను. అండ్ కర్రీ అండ్ 3 చపాతీస్. దీంతో నా డిన్నర్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఓకే పీపుల్, బాయ్.